గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి ప్రథమ చికిత్స అందించడంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జయశంకర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిర్వహించారు. కాగా ఈ సభలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు ముఖ్యులు మాట్లాడారు. ఈరోజు యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఆర్థో కానీ, గైనిక్ కానీ, అదేవిధంగా ఎలాంటి బీమార్ వచ్చినా ప్రథమ చికిత్స ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లు చేస్తారు. దాన్ని గుర్తించడానికి ఎంబీఏ బేస్ అయినా, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయినా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న ఒక సిటీ స్కానింగ్ మిషన్ అవసరం, ఒక ఎంఆర్ఐ మిషన్ అవసరం. మనకు రక్త కణాలు తగ్గితే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ కిట్లను 4 లక్షల కణాలుంటే 5,000 కూడా పడిపోయి మనిషి మంచిగానే ఉంటాడు. రక్త కణాలు పరీక్ష చేసే మీ మిషన్ ఉండాలి. ఆ మిషన్కి ఒక 10 కిట్లు 5 కిట్లు కావాలంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ యంత్రం ఉండాలి. దానికి స్టోరేజ్ మిషన్ ఉండాలి. దానికి కావాలంటే ఎంఆర్ఐకి వరంగల్ పోవాలి, సిటీ స్కానింగ్ వరంగల్ పోవాలి. ఒక 4 ఎస్డిపి కిట్లు కావాలంటే వరంగల్ పోయి కొనుకొచ్చుకోవాలి. ఆ కిట్లు వరంగల్ నుంచి కొనుకొచ్చి భూపాలపల్లి శనికైన డాక్టర్ పేషెంట్కి ఎక్కియాలంటే అది 3 గంటలు దాటితే ఆ కిట్టు పనిచేయని కిట్టును మనం ఎక్కిస్తుంటున్నాం. కనుక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సోదరులారా మీరు గమనించాలి, ఇక్కడ ఈరోజు ఇసుక బొగ్గు నుంచి వచ్చేటువంటి సేవ నిధులు, సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల నుంచి జిల్లా కలెక్టర్ నా లెటర్ ఇచ్చాను. 11 కోట్లతో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఎంఆర్ఐ మిషన్ ఏర్పాటు చేయాలని, 1,70,00,000 రూపాయలతో సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేయాలని, 90 లక్షల రూపాయలతో దాని స్టోరేజ్ మిషన్ కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక సిటీ స్కానింగ్ 1,10,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని నేను కోరా. సింగరేణి హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1,10,00,000 రూపాయలతో సింగరేణి ఏరియా హాస్పిటల్లో మార్చి 9వ తారీఖు రోజున సిటీ స్కానింగ్ పెట్టించి ప్రారంభించాను. ఈ జిల్లా కలెక్టర్ చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పి టెండర్ పిలిపించాను. కొంతమంది అవినీతి పరులు ఈరోజు టెండర్ కాల్ఫర్ చేసినా ఎవరు అటెండ్ కాక పర్సెంటేజీలకు ఆశపడి ఆ మిషన్ ని కొనుచేయలేకపోతున్నారు. కోడ్ భోగంగానే 11 కోట్లతో మిషన్ ఏర్పాటు చేస్తాం. ఎంఆర్ఐ మిషన్ ని, ఆ ఎంఆర్ఐ మిషన్ టెస్ట్ కావాలంటే 5,000 రూపాయలు కావాలి. వరంగల్ పోయి పేదవాడు వైద్యం పరీక్ష చేసుకోవాలంటే మాకు పైసలు ఉన్నాడు డాక్టర్ సాబ్ చేయమంటాడు, పైసలు లేనోడు మందులు రాయి సార్ ఇంటికి పోయి తెస్తాడు. మందులు రాసుకొని వాడు చచ్చిపోతాడు, డబ్బులు ఉన్నాడు అప్పుల పాలవుతున్నాడు. కనుక నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎంఆర్ఐ మిషన్ కానీ, ఎస్డిపి మిషన్ ని కొనుగోలు చేశాం, స్టోరేజ్ మిషన్ ని కొనుగోలు చేశాం. 200 మంది 3 పోస్టులను మన భూపాలపల్లి హాస్పిటల్లో కూడా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపాం. మెడికల్ కాలేజ్ కూడా సెకండ్ ఇయర్ పర్మిషన్ తెచ్చాం. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నా అంటే, ఈరోజు మీకు రిలేటెడ్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక మీకు చెప్తున్నాం. ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లకు వైద్యం కొరకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ కనుక మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 148 బెడ్డెడ్ హాస్పిటల్లో భూపాలపల్లిలో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎస్డిపి స్టోరేజ్ మిషన్ కూడా కోడ్ పోయిన నెల రోజుల లోపే అన్ని కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఉచితంగా మీకు పరీక్షలు చేసి వైద్య అదే విధంగా సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ తీసే విధంగా చర్యలు కూడా చేపడతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ